మనం చర్చించుకోబోయే జీవన సమస్య ఛాతీలో నరాలు పట్టేయడం. ఒక్కొక్కసారి కొంతమందికి ఛాతీలో నరాలు పట్టేసి బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళు బాగా కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఈ ఛాతీలో నరాలు పట్టేసే సమస్య ఎందువల్ల వస్తుందంటారు? ఛాతీలో నరాలు పట్టేసే సమస్య ఎక్కువగా నరాల సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి, దగ్గు అతిగా ఉండే వాళ్ళకి, క్షయవ్యాధి ఉన్నట్లయితే, నరాల బలహీనత ఉన్నా సరే ఈ యొక్క ఛాతీలో నరాలు పట్టేసే సమస్య ఎదురవుతుంది. కొంతమందికి ఊపిరి కుట్టు సమస్య ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళకు సక్రమంగా ఊపిరాడక పట్టేసినట్టుండి అసలు శరీరాన్ని కదిలించలేకపోతుంటారు, వంగలేక లేవలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఛాతీలో నరాలు పట్టేస్తుంటుంది. మరి ఈ ఛాతీలో నరాలు పట్టేశాయి అన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఎదురవుతాయండి? ఎందుకంటే కొంతమంది ఛాతీలో నరాలు పట్టేసినప్పుడు ఆ నొప్పికి అది హార్ట్ అటాక్ అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఈ ఛాతీలో నరాలు పట్టేసినప్పుడు వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారండి? దీన్నే ఆయుర్వేద శాస్త్రంలో కఫజ హృద్రోగము అన్నారు. అంటే ఛాతీలో పట్టేసినట్లుంటూ శరీరం బరువుగా అనిపించడం, ఆకలి లేకపోవడం, కఫము లేదా తెమ్మడ లాంటిది ఎక్కువగా రావడం, అలాగే నోట్లో తీయదనంగా అనిపిస్తూ తెమ్మడ అతిగా రావడం, చొంగ లాంటిది కూడా కారడం, ఇలాంటి లక్షణాలు కనపడితే ఈ యొక్క సమస్యను కఫజ హృద్రోగమని లేదా ఛాతీలో నరాలు పట్టేసిండే సమస్య ఎదురైందని భావించాలి. మరి ఈ ఛాతీలో నరాలు పట్టేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఈ ఛాతీలో నరాలు పట్టేయడాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయండి? ఛాతీలో నరాలు పట్టేసిన సమస్య వచ్చినట్లయితే అదే చాలా పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనం సక్రమంగా పని చేసుకోలేకపోతుంటాం. అలాగే ఈ యొక్క రొమ్ము భాగంలో, ముఖ్యంగా ఈ ఛాతీ భాగంలో అంతా నొప్పి ఉండి పట్టేసినట్లున్నట్లయితే మనం వంగడానికి, లేవడానికి, ఏదైనా పని చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. అంతేకాక జీవన విధానంలో ప్రధానంగా మనం స్నానం చేసేటప్పుడు ముందు వాతావరణాన్ని అనుసరించి తగిన నీటిని ఎంచుకోవాలి. మరి ఈ ఛాతీలో నరాలు పట్టేసే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఛాతీలో నరాలు పట్టేసే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. అయితే ముందుగా మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య అసలు రానే రాదు. అంతేగాక సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం, నరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడం కోసం మనం నిత్యం చేయాల్సిన ప్రక్రియ తైలంతో అభ్యంగం, అలాగే స్నేహనం లేదా స్వేదన క్రియలు చేసుకుంటున్నట్లయితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. అంటే నీటిని బాగా కాచి ఆ యొక్క నీటి ఆవిరిని పట్టించడం శరీరానికి. ఇవి మనం నిత్యం చేసుకోవాల్సిన క్రియలు. మీరు రోజు తైలంతో మర్దనం చేసుకుని నీటి ఆవిరి పట్టిస్తున్నట్లయితే ఇలాంటి నరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సమస్య మీకు ఎదురయ్యి బాధపడుతున్నట్లయితే మీకు అందుబాటులో ఉండే మూలికలతో ఔషధం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. దీనిలో బాగా ఉపయోగపడే మంచి ఔషధం ఏలక్కాయలు. తాజాగా ఉండే వాటిని తీసుకొచ్చి కొద్దిగా దూరగా వేయించుకొని తర్వాత దంచి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి వాడడానికి తగినంత ఔషధం తయారు చేయడానికి ఔషధాన్ని వేస్తున్నాం, గమనించండి. తరువాత కావాల్సిన మంచి ఔషధం పిప్పలి వేర్లు. పిప్పలి వేర్లు ఇవి ఆయుర్వేద మూలికల మీద దుకాణాల్లో లభ్యమవుతుంది. పిప్పలి చెట్లను మీరు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. అలా పెంచుకుంటున్నట్లయితే ఈ యొక్క వేర్లను కూడా మీరు సేకరించుకొని తాజాగా ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పిప్పలి వేర్లను మీరు 50 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం చెంగల్వ కోస్టు. వీటిని మీరు తీసుకొచ్చి శుభ్రపరిచి దాంతో పుచ్చినవి కానీ లేదా పాత పడిపోయినవి కాకుండా తాజాగా ఉన్న వాటిని తీసుకున్నట్లయితే ఔషధ గుణాలు చాలా బాగుంటాయి. వీటిని కూడా దంచి చూర్ణం చేసుకోవాలి. దీని యొక్క చూర్ణం 75 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం తేనె లేదా నెయ్యి. ఇక్కడ ఏ ఔషధం ఉపయోగించాలన్నా తప్పనిసరిగా దానికి ఒక వాహకం కావాలి. అంటే ఆ యొక్క ఔషధాన్ని తగిన భాగాలకు తీసుకెళ్లగలిగేవి. వీటిలో బాగా ఉపయోగపడేది తేనె, నెయ్యి, మంచినీళ్లు. అయితే చాలా ఔషధాలకు తేనె, నెయ్యి ఉపయోగించడం చాలా మంచిది. ఇప్పుడు ఔషధానికి తగినంత తేనెను కలిపి మొత్తం ఔషధాన్ని కలుపుతాం. చూడండి, ఈ విధంగా
ఔషధాన్ని తగినంత తేనెతో కలిపి ముద్దలాగా తయారు చేసుకోవాలి. అయితే మీరు ఈ చూర్ణాన్నంతా కలిపి ఒక డబ్బాలో ఉంచుకున్నప్పుడు ఉపయోగించేటప్పుడు 1/2 స్పూను మోతాదులో కానీ లేదా 2 గ్రాముల మోతాదులో తీసుకుని తగినంత తేనె కలుపుకొని ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలి. దీన్ని నోట్లోకి వేసుకొని మింగి నీటిని తాగాలి లేదా అలాగే చప్పరించేయచ్చు కూడా. ఇలా ఉదయం సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటున్నట్లయితే 4-5 రోజుల్లోనే ఛాతీ నరాలు పట్టేసిన సమస్య తొందరగా తగ్గిపోతుంది.